జార్ఖండ్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగియనుంది. ఈ విడతలో 1,23,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 14,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఈ ఉదయం 9 గంటల వరకు జార్ఖండ్లో 12.71% పోలింగ్ నమోదైంది. బీజేపీ నాయకుడు బాబులాల్ మరాండి గిరిధ్లో ఓటు వేశారు. జార్ఖండ్ రెండో విడతలో పోలింగ్ జరుగుతున్న 38 స్థానాల్లో 528 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ విడత ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో భారీగా బలగాలను మోహరించారు. జార్ఖండ్లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉండగా ఈ నెల 13న తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 66.18% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ కలిసి మహాగఠబంధన్ పేరుతో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జనశక్తి రామ్విలాస్ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి.